గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే గురువు పరబ్రహ్మతో సమానమని. అమ్మ మనకు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తారు. శిలను శిల్పంగా మార్చినట్టు మనలోని చెడును తీసేసి మంచి గుర్తింపునిస్తారు. భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించే భావి భారతాన్ని తయారు చేయడానికి గురువులు పాఠశాలలు ఉపయోగపడతాయి. అలాంటి గొప్ప వృత్తిలో ఉన్న ఓ ముస్లిం వ్యక్తి ఆ వృత్తికే అవమానం తెచ్చాడు. ఉర్దూ నేర్చుకోవాలంటూ విద్యార్థులను బలవంతం చేస్తున్నాడు. హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంతకీ ప్రధానోపాధ్యాయుడి ముసుగులో ఉన్న ఆ మతోన్మాది ఎవరు? ఎక్కడ జరిగింది ఈ ఘటన? యూపీలో ప్రధానోపాధ్యాయుడి పేరుతో మతోన్మాది. పాఠశాలలో హిందూ మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు. స్కూల్ పిల్లలను ఉర్దూ నేర్చుకోవాలని ప్రధానోపాధ్యాయుడి ఒత్తిడి. యూపీలోని బిజ్నూర్లోని ఓ ముస్లిం పాఠశాల ప్రిన్సిపల్ను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తమపై ఉర్దూ భాషను బలవంతంగా రుద్దుతున్నారని, ఉర్దూ నేర్చుకోవాల్సిందేనని, రోజు ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నాడని అక్కడి హిందూ విద్యార్థులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి మహమ్మద్ సలావుద్దీన్ అనే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఉర్దూను బలవంతంగా రుద్దడంతో పాటు హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడని విద్యార్థులు వెల్లడించారు. ఎవరైనా దేవుణ్ణి చూశారా? అసలు దేవుడెళ్ళాడని అంటున్నాడట. అంతేకాకుండా ఉర్దూ నేర్చుకోవడానికి సహకరిస్తే తమను అస్సలు పట్టించుకోవడమే లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాషాపరంగా తమపై వివక్ష కూడా చూపిస్తున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. అయితే ప్రిన్సిపల్ తీరుకు నిరసనగా హిందూ విద్యార్థులు పాఠశాల బయట నిరసనకు దిగారు. ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆ విషయం బయటపడింది. ప్రభుత్వ అధికారులు పాఠశాలకు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. అసలు విషయం బయటపడడంతో ప్రిన్సిపల్ మహమ్మద్ సలావుద్దీన్ను సస్పెండ్ చేశారు. తర్వాత మరో పాఠశాలకు బదిలీ చేశారు. మరోవైపు ఉర్దూను నేర్చుకోవాల్సిందేనంటూ ప్రిన్సిపల్ విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, వేధించాడని కూడా అధికారులు తమ దర్యాప్తులో స్పష్టంగా తేలిందని పోలీసులు తెలిపారు. ఉర్దూను నేర్చుకోవడానికి ముందుకు రాని విద్యార్థులను అస్సలు పట్టించుకోలేదని కూడా తమ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికై పాకిస్తాన్ ఉగ్రమూకలతో ఇబ్బంది పడుతుంది భారతదేశం. ఉగ్రవాదులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏరుపారిస్తున్నారు భారత సైనికులు. తాజాగా భారత్పై మళ్లీ దాడి చేస్తామని ఉగ్రమూకలు బెదిరింపులకు దిగాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై అన్ని ఎయిర్పోర్టులలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్వేలు, హెలిప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భద్రత పెంచాలని సూచించింది. దీంతో విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరిమీటర్ జోన్, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ని పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్పోర్టులకు వెళ్లే మార్గాల్లోనూ తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేశారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్ను కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. విమానాశ్రయాల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు గానీ, లగేజ్ గానీ కనిపిస్తే తక్షణమే సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ను యాక్టివేట్ చేశారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ చేపట్టాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో సంబంధిత అధికారులకు సూచించింది. దేశం బయట ఉగ్రవాదులు, దేశం లోపల మతోన్మాదులు ఎక్కువైపోతున్నారు. హిందూ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న ప్లాన్తో పాకిస్తానీలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముస్లింలు చేస్తున్న ఈ మారణ హోమాన్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఉగ్రవాదులు, మతోన్మాదులు పేరుతో ఏదైనా పాపానికి పాల్పడితే విడిచిపెట్టేది లేదని తేల్చి చెబుతుంది. ఇదే దేశంలో ఉంటూ మన భాషను కాదని ఉర్దూ నేర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్న ఆ ప్రధానోపాధ్యాయుడు ఎంత మతోన్మాదో అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడి ముసుగులో ఇలా మతోన్మాదం చేస్తున్నాడని, ఇలాంటి వాడిని చంపిన పాపం లేదని అంటున్నారు స్థానికులు.